అయ్యా మా శక్తి చాలదు నాయనా, మేము నీ మీద ఆధారపడుతున్నాం, నీవే మాకు దిక్కు. చెప్పావా ఎప్పుడైనా యేసయ్యతో ఈ మాట? ఉద్యోగం లేదు, చాలా కాలం నుండి బాధపడుతున్నావు. ప్రభువా ఇంతకాలం నా సొంత జ్ఞానం మీద, నా సొంత తలంపుల మీద ఆధారపడ్డాను, కానీ ఇకపై ప్రార్థిస్తున్నాడు ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసావు ఎప్పుడైనా? కుటుంబంలో సమస్యలు చెలరేగుతున్నప్పుడు నీ సొంత జ్ఞానంతో సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేసావు, కానీ నీ సొంత జ్ఞానంతో వాటిని పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేసావు, కానీ అవి నీకు పరిష్కారం ఇవ్వలేదు. అడుగు ఈ రోజున, ప్రభువా నీవే నాకు దిక్కు ప్రభువా. ఆఫీసులో ఏదో సమస్య వచ్చింది, మోకాళ్ళు వేయి, ప్రభువా నీవే నాకు దిక్కు నాయన. సమస్యలు, ఆ తర్వాత అపవాదిక శోధనలు భయంకరంగానే మీదకి వస్తున్నాయి. దురాత్మ శక్తుల ప్రభావం ఒకళ్ళ మీద పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే 1000 మోకాళ్ళు వేసి యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా ఈ గొప్ప సైన్యంతో పోరాడడానికి మాకైతే శక్తి లేదు, కానీ మాకు శక్తినిచ్చి నీవు ఉన్నంత కాలం విజయం మాదే.